కొంతమంది ఉంటారులేండి, భోజనానికి ప్రేమికులు ఉంటారు కొంతమంది. వీళ్ళని ఏమంటారంటే భోజన ప్రియులు. భార్య ప్రియుడు కాదు, ఏ ప్రియుడు? భోజన ప్రియుడు. అంటే నేను కేవలం భోజనాన్ని మాత్రమే ప్రేమిస్తాను, భోజనం వండిన భార్య కూడా నాకు వద్దు అని. మరికొంతమంది ఉంటారు జంతు ప్రేమికులు అట వాళ్ళు. మరి విచిత్రమండి ఆ మాట వింటున్నప్పుడు. మరికొంతమంది పక్షుల ప్రేమికులు, అలానే మరికొంతమంది ప్రకృతి ప్రేమికులు. మీ ప్రేమ చల్లగా ఉండాలి. అయితే మీరు ప్రకృతిని ప్రేమించండి, జంతువులు ప్రేమించండి, పక్షులు ప్రేమించండి. ఇవి చేసిన వాడు ఉన్నాడు చూసారా, ఇవి ఇచ్చినవాడు ఎవరు? దేవుడు. ఆయన ఇంకా ఎక్కువ ప్రేమించండి. వీటిని ప్రేమిస్తూ మనుషులను కూడా, సాటి మనుషులను ప్రేమించండి. మనిషిని ప్రేమించాలి. ఆ తర్వాత దేవుడు. వీళ్ళందరి వెనకాల ఉన్నది ఎవరు? ఇవన్నీ ఇచ్చిన వాడెవరు? ఎలా ఉంటుందంటే ఇది వాచిని ప్రేమిస్తారట కానీ ఇచ్చినట్టు మాత్రం ప్రేమించారట. బట్టలకు దండం పెడతారు కానీ బట్టలు తెచ్చిన వాళ్ళని పట్టించుకోరట. భోజనాన్ని మాత్రం కళ్ళకద్దుకుంటారు, భార్యని మాత్రం దౌడకేసి కొడతాడు. ఇది ప్రేమ. ఇది ఏంటండి? తప్పు కదా. ఇవి మీ కళ్ళ ముందు కనపడుతున్న సృష్టి ఎంత ముఖ్యమో, సృష్టి వెనకాల ఉన్న సృష్టికర్త కూడా అంతకన్నా 1000 రెట్లు. సృష్టికర్తే లేకపోతే ఏది లేదు, సృష్టే లేదు. సృష్టే లేకపోతే ఈరోజు నువ్వు దేన్ని ఇష్టపడుతున్నావో, దేన్ని ప్రేమిస్తున్నావో అది కూడా కళ్ళ ముందు